ఈరోజు జరిగిన ఎగ్జామ్లో గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ప్రశ్న అండి, శాస్త్రవేత్తలు మొక్కలు లేదా వాటి భాగాలను సేకరించి మొక్కల భాగాలను భవిష్యత్ అవసరాల కోసం ఎండబెట్టి ఒత్తిడి గురి చేసి కాగితంపై భద్రపరిచే విధానాన్ని ఏమంటారు? హెర్బేరియం అండి. గితపరచండి. ఇక్కడ ఒక బాక్స్లో శాస్త్రవేత్తలు ఇచ్చారండి, రెండో బాక్స్లో వాళ్ళకి అనుకున్న ఇచ్చారండి. జోసెఫ్ ప్రిస్ట్లీ గాలి శుద్ధి అంటే ఏంటంటే 1C ఇంజన్ హౌస్ సూర్యకాంతితోనే గాలి శుద్ధి చేస్తుంది అని చెప్పిందేమో జోసెఫ్ ప్రిస్ట్లీ. ఏదో ఒక వాయువు ఎప్పుడు జరుగుతుందో సూర్యకాంతితోనే పత్రహరితం ఉన్న మొక్కలు జరుగుతుందని ఇంజన్ హౌస్ చెప్పాడండి. స్టీఫెనెల్స్ ఏం చెప్పాడండి? బాష్పోత్సేకం వాయు వినిమయం గురించి చెప్పాడండి. వాన్ ఎల్మెంట్ ఇతను ప్రయోగం వల్ల ఏం తెలిసింది? నీటి వల్లనే పెరుగుదల జరుగుతుందని. రెండోది కరెక్ట్ అండి. పరిసరాల్లోని గాలి మొక్కల్లోకి వస్తూ పోతూ వాయు వినిమయం ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త ఎవరు? స్టీఫెనెల్స్ అండి. వాయు వినిమయం కానీ బాష్పోత్సేకం కానీ స్టీఫెనెల్సేనండి. కీటకార మొక్కల గురించినది కింది వాటిలో ఏది నిజం కాదు? ఇవి ఆకుపచ్చగా ఉంటాయండి, సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఇవి నత్రజని లోపం తీర్చడానికి కీటకాలను పట్టుకుంటాయి. ఎందుకంటే నత్రజని తక్కువ ఉన్న నేలల్లో పెరుగుతాయి. డ్రాసిరా నెపంతిస్ వంటివి వీటికి ఉదాహరణ. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నత్రజని అతి తక్కువ నేలల్లో పెరుగుతాయి, అందుకోసమే కీటకాలను పట్టి తింటాయండి. నిల్వ చేసే రొట్టె మొక్కలు లేదా పచ్చళ్ళ మీద ఏర్పడే తెల్లటి నల్లటి మచ్చలకు కారణమయ్యే మొక్కలు ఏంటి అండి? శిలీంధ్రాలు. మొక్కలు నేల నుండి గ్రహించిన వాటిని ఆధారంగానే ఆహారం ఉత్పత్తి చేస్తాయని మొదటగా చెప్పింది అండి అరిస్టాటిల్. నేల నుంచి మట్టి ద్వారానే అని చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. గితపరచండి. బంగారు తీగ, కస్కుట, లైకెన్, పుట్టగొడు, మందార వీటికి సంబంధించిన ఇవి ఉన్నాయండి రెండో బాక్స్లో. బంగారు తీగ ఏంటంటే అది పరాన్నజీవి 1C. లైకెన్ ఏంటి? సహజీవనం చేస్తాయి, అంటే శవలాలు శిలీంధ్రాలు కలిపి సహజీవనం చేస్తాయి. అంటే పుట్టగొడుగు పూతికాహారి. మందార స్వయం పోషకం, అంటే రెండో 1C 2D 3A 4B రైట్ అండి. కిరణజన్య సంయోక్రియకు అవసరమైన ముడి పదార్థాల్లో ఒకటి తప్ప మిగిలినవన్నీ సరైనవి. ఆ మినహాయింపు ఏది? కిరణజన్య సంయోగంలో నత్రజని వాయువు పాల్గొనదండి. కార్బన్ డైఆక్సైడ్, పత్రహరితం, నీరు పాల్గొంటాయండి. నిశ్చితం లైకెన్లు సహజీవనానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. శిలీంధ్రం శేవలానికి ఆహారం తయారు చేసి ఇస్తుంది. శిలీంధ్రం కాదండి, శేవలం ఇస్తున్నది. అంటే నిశ్చితం సరైనది, కారణం సరైనది కాదు. పరాన్నజీవి మొక్కలు ఆహారం కోసం ప్రత్యేకమైన వేళ్లను ఆస్ట్రేలియాను ఉపయోగిస్తాయి. పరాన్నజీవులు అద్దె మొక్కకు ఆహారాన్ని అందించి దాని బలంగా కాదండి. ఒక్కటి సరైనది, రెండో వాక్యం తప్పండి. పరాన్నజీవి అంటేనే ఆధారపడుతుంది, అది ఎక్కడ సాయం చేస్తుందండి? కిరణజన్య సంయోక్రియ సమీకరణం ఆధారంగా కింది వాటిని జతపరచండి. కార్బన్ డైఆక్సైడ్ ఎట్లా వస్తుందండి? మొక్కల్లో గాలి నుండి పత్రరంధ్రాల ద్వారా గ్రహించబడే పదార్థం 1B అండి. నీరు ఎక్కడండి? వేళ్ళ ద్వారా నేల నుండి పీల్చుకునే ముడి పదార్థం D. ఆక్సిజన్ ఎక్కడి నుండి వస్తుందండి? ఆక్సిజన్ ఎక్కడ విడుదలవుతుంది అనాలి? వాతావరణంలోకి విడుదలయ్యే ప్రాణవాయువు గ్లూకోజ్, ఇది అంత్య పదార్థం, అంటే ప్రాథమికంగా ఏర్పడే పదార్థం. మొక్కల్లో తయారయ్యే ప్రాథమిక పదార్థం C 1B 2D 3A 4C. క్రింది వాటిలో ఏ జత తప్పుగా చేయబడింది? శైవలాలు స్వయం పోషణ, రైజోబియం సహజీవనం, శిలీంధ్రాలు పూతికాహార పోషణ, వీనస్ ఫ్లైట్రాప్ కీటకాహార మొక్క అండి. ఇది పరాన్నజీవ పోషణ కాదు. ఇది స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోగలుగుతుంది, కానీ నత్రజని లోపమున్న నేలలో పెరగడం వల్ల నత్రజని కోసం కీటకాలను పట్టుకొని తింటాయండి. కింది వాటిలో యూట్రిక్లేరియా అనేది ఏ రకానికి చెందిన మొక్క? ఇది కూడా కీటకారి మొక్క అండి. కీటకారి మొక్కల్లో మీకు ఎక్కువ శాతం ఎగ్జాంపుల్సే రావచ్చండి అడగాలనుకుంటే, డైరెక్ట్ క్వశ్చన్ అడగాలనుకుంటే. మొక్కలను ప్రకృతి శుభ్రకారులను ఎందుకు అంటారు? ఇవి ఏం చేస్తాయండి? ఎన్నో చేస్తాయి, కానీ ముఖ్యంగా ఏం చేస్తాయి? కిరణజన్య సంయోక్రియ ద్వారా ఆక్సిజన్ను విడుదల చేసి మన ప్రకృతిని శుభ్రపరుస్తాయండి. మెయిన్ పాయింట్. మొక్కలు నేల నుండి వేర్ల ద్వారా దేని గ్రహించవు? నత్రజని, పొటాషియం, భాస్వరం, NPK. ఇవి ఏంటంటే స్థూల పోషకాలు. గ్రహించేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. నిశ్చితం పూతికాహారాలు పర్యావరణాన్ని శుభ్రపరచడంలో సహాయపడతాయి. అవి కులిన పదార్థాల నుండి ఆహారాన్ని పొందుతూ వాటిని విచ్ఛిన్నం చేస్తాయి. నిశ్చితం మరియు కారణం రెండు సరైనయండి.
కిరణజన సంయోక్రియలో తయారయ్యే మొదటి ఆహార పదార్థం గ్లూకోజ్. వాక్యం 2, మొక్కల్లో ఆహారం పిండి పదార్థం రూపంలో నిల్వ ఉంటుంది. 2 రైటేనండి. వాక్యం 1, వాక్యం 2 2 సరైనవి. మొక్కల పత్రాల నుండి పత్రహరితాన్ని ఆకుపచ్చ రంగును తొలగించడానికి ఆకును కింది వాటిలో దేని వేసి వేడి చేయాలి? మిథైలేట్ సిట్రిటన్. ఆల్కహాల్ కానీ వేడి నీటిలో కానీ పత్రహరితాన్ని వేడి చేయాలండి. ఇది జాగ్రత్తగా చేయాలి, అందుకే బాత్ టాప్ వాడతారు. ఇది ఇంపార్టెంట్ అండి, దీని గురించి మొత్తం నేర్చుకోరు, చాలా ఇంపార్టెంట్. వాన్ ఎలిమెంట్ ప్రయోగం గురించి సరికాని విషయం ఏది? ఇతను చెట్టు బరులో గణనీయమైన పెరుగుదలను కనిపించింది, కానీ మట్టిలో అరిస్టాటిల్ మట్టి ద్వారా పెరుగుతా అంటే దాన్ని తప్పని నిరూపించిండు. మట్టి బరువులో ఇది చాలా పెద్ద మార్పు ఏం తీసుకురాలే అండి, కొద్దిగానే మారింది. ఈ ప్రయోగం 5 సంవత్సరాల పాటు జరిగింది. విల్లో వృక్షం పైన చేశాడు. ఆయన ప్రయోగానికి కేవలం వర్షపు నీటిని మాత్రమే వినియోగించాడు. మట్టి బరులో జరగలే అండి, పెద్ద మార్పు జరగలే. కేవలం 0.06 గ్రాములు మాత్రమే ఉంది పెరుగుదల. ఒక మొక్క ఆకులు లేకుండా పసుపు రంగు తీగలుగా మరొక చెట్టుపై అల్లుకొని ఉంటే అది ఏ రకమైన పోషణ? పరాన్నజీవ పోషణ. ఎగ్జాంపుల్ ఏంటంటే బంగారు తీగ, కస్కడ మొక్క అండి. ఇది క్లోరోఫిల్ ఉండదు కాబట్టి, పత్రాలు ఉండవు, క్లోరోఫిల్ ఉండదు కాబట్టి ఇది పూర్తిగా పరాన్నజీవి. ఆస్టోరియం వేర్ల ద్వారా అద్దెలోకి చొచ్చుకొని పోయి వాటి నుండి ఆహార పదార్థాలను స్వీకరిస్తుందండి. ఓకే అండి, ఈ ఎగ్జామ్ చాలామంది చాలా బాగా రాశారండి. అందరికీ వెరీ గుడ్.